హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఎక్కడో కాదండి, మన రాష్ట్రంలోని బళ్ళారి ఊరికైతే వచ్చేసాము. బళ్ళారి సర్కిల్లో అయితే పెద్ద టవర్ అయితే కడుతున్నారండి. ఇది మన అనంతపురంలో ఏ విధంగా ఉందో టవర్ క్లాక్ అదే విధంగా బళ్ళారిలో ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రైల్వే బ్రిడ్జ్ అండర్ పాస్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఇంత కొత్తగా నిర్మిస్తున్నారు అండర్ పాస్. ఇక్కడ చూస్తున్నటువంటి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అక్కడ పబ్లిక్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా రెడీ అయిపోతుంది బళ్ళారిలో. ఈ మెయిన్ రోడ్లో ఉన్నాం చూడండి, బళ్ళారి సర్కిల్. ఇక్కడ రైల్వే కన్స్ట్రక్షన్ జరుగుతుండడం వల్ల పబ్లిక్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉందండి. మనకు దేవాలయానికి రైల్వే స్టేషన్కి చాలా దూరం అయితే అవుతుంది. ఈ బళ్ళారి నుంచి రౌండ్ అప్ చేసుకొని రావాలి. ఇలా స్ట్రైట్గా వచ్చేసామంటే జస్ట్ 700 మీటర్స్ ఉంటుందంట దేవాలయానికి రైల్వే స్టేషన్ నుంచి. చూస్తున్నారు కదా, బళ్ళారి సర్కిల్ ఇది. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే బస్ స్టాండ్కి వెళ్తుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల మనకు రైల్వే స్టేషన్ నుంచి రౌండ్ చేసుకొని తిరుక్కుంటూ వెళ్ళాలండి. 4 రోడ్లు కలుస్తాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొని బస్ స్టాండ్కి పోతుంది. బస్ స్టాండ్ సర్కిల్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే దేవాలయానికి అతి దగ్గరలోనే ఉంటుంది. చూస్తున్నారు కదా, కన్స్ట్రక్షన్ జరగడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది వెళ్ళడానికి. ఎవరైనా ప్రయాణికులు వెళ్ళేవారు గమనించగలరు. బళ్ళారి సర్కిల్ మెయిన్ రోడ్ అండి ఇది. నేనైతే ధర్మవరం నుంచి మిడ్ నైట్ అయితే ట్రైన్ ఎక్కేశాను. చూస్తున్నారు కదండి, అమ్మవారిని దర్శించుకోండి. ఇక్కడ సర్కిల్లో ఉన్నటువంటి అమ్మవారు చాలా అద్భుతంగా ఉందండి. అమ్మవారి రూపం అయితే మీరు కూడా దర్శించుకోండి. చూస్తున్నారు కదండి, ఇది దేవాలయ ప్రాంగణం అండి. స్టార్టింగు ఈ దేవాలయానికి విశేషంగా 4 గోపురాలు ఉంటాయంట. చూస్తున్నారు కదండి, ఇది మెయిన్ ద్వారం అండి, ముఖ ద్వారము. ఈ దేవాలయంలోకి మనం అడుగు పెట్టగానే మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఇక్కడ ట్యాప్స్ కూడా అరేంజ్మెంట్ చేశారు. మీరు అక్కడికి వెళ్ళి శుద్ధి అయిపోయి ముఖం అంతా కడుక్కొని ఫ్రెషప్గా మళ్ళీ దేవాలయంలోకి వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మరియు మనం ఫ్రెషప్ కావాలంటే స్నానాలు గినాలు చేయడానికి కూడా ఇక్కడ రూమ్స్ దొరుకుతాయి. సౌలభ్యం కూడా అందుబాటు చేశారు ఈ దేవాలయం వారు. చూస్తున్నారు కదండి, నాగలన్నీ ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. చాలా అద్భుతంగా ఉందండి దేవాలయం ప్రాంగణం అయితే. ఒకసారి మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి అమ్మవారిని. ఎంతో అద్భుతమైన దేవాలయం, అతి పురాతనమైన దేవాలయం. మేమైతే ఇది మీకు చూపించడానికి కోసం, మా సబ్స్క్రైబర్స్ కోసం ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే ఒక్కసారి చూసామంటే మనసులో అలాగే ముద్రించుకుపోతుంది అమ్మవారి దర్శనం అయితే. చూస్తున్నారు కదా, దర్శనం చేసుకున్నారా? ఏంటి, ఈ బళ్ళారి కనకదుర్గమ్మ అమ్మవారు స్వయంభుగా పుట్టలో నుంచి వెలిసినారా? కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ దేవాలయ ఆలయ చరిత్ర కూడా ఇలానే ఉందండి. మీరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకోండి. చాలా దూర ప్రాంతాల నుంచి భక్తాదులు అయితే విచ్చేస్తూ ఉంటారు. అక్కడ పూజారిని గారిని కూడా విషయం తెలుసుకోండి, చరిత్ర దేవాలయ ఆలయానిది. ఈ బళ్ళారి కనకదుర్గమ్మ అమ్మవారు పుట్టలో స్వయంభుగా వెలిసినారటండి. వందల ఏళ్ళ చరిత్ర గలదు ఈ దేవాలయము. మీరు కూడా ఇక్కడికి వచ్చే ఆ స్వామివారిని, పూజారిని కనుక్కోండి. ఎలా చరిత్ర అనేది మీకు కూడా అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, పురాతనమైన దేవాలయం అండి. చాలా చరిత్ర గల అమ్మవారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, బళ్ళారి కనకదుర్గమ్మ అమ్మ అని పిలిస్తే పలుకుతుందట అమ్మవారు. ఎంత మహత్యం ఉందో ఈ దేవాలయానికి. ఈ ప్రదేశం చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇక్కడ గ్రామస్తులు చెప్పిన ఒక యథార్థన సంఘటన, అటువంటి అతీత శక్తులు ఉన్నాయి అని చెప్పబడుతున్న చోటే ఈ ప్రదేశం. ఈ భూమిపై అతీత శక్తులు ఉన్నాయా, లేవా? ఉన్నాయని కొంతమంది, లేవని మరి కొంతమంది. కానీ అటువంటి అతీత శక్తులు ఉన్నాయని చెప్పబడుతున్న చోటే ఈ ప్రదేశం. ప్రతి ఒక్క ప్రదేశానికి ఒక స్థల పురాణం ఉంటుంది. కానీ ఈ ప్రదేశం వెనకాల ఒక చరిత్రనే ఉంది. చూస్తున్నారు కదండి, ఇక్కడ కోనేరు కనపడుతుంది కదా, ఇక్కడ పొలాలు కూడా ఉన్నాయి చూడండి, ట్యాప్ కలెక్షన్స్. చాలా దూర ప్రాంతాల నుంచి భక్తాదుల కోసం దేవాలయం ప్రాంగణంలో ఇటువంటివన్నీ అరేంజ్మెంట్ చేశారు. భక్తులకు కూడా ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ కోనేరులో నీళ్లు ఫుల్గా ఉంటాయండి, ఇప్పుడైతే తక్కువగా ఉన్నాయి. లైటింగ్స్ కూడా శుక్రవారం, మంగళవారం పూట్ల ఇక్కడ
చాలా అద్భుతంగా జరుగుతుందంట. ఈ దేవాలయ ప్రత్యేకతలు కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదండి. తులసి చెట్లు ఎలా ఉన్నాయో మన ఇంటి ఆవరణలో ఏ విధంగా ఉంటాయో అదే విధంగానే ఇక్కడ ఉన్నాయి. మరియు ఇక్కడ నాగలు కూడా ఉన్నాయి, చూస్తున్నారా. ఎంతో అద్భుతమైన దేవాలయం అండి. మన హిందూ దేవాలయాలు కూడా మీరు ఒక్కసారి విజిట్ చేస్తారని ఆశిస్తూ మీకోసమే ఈ వీడియో తీశానండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎంతో కష్టపడి తీసాము. అక్కడ దేవాలయంలో కూడా పూజారి గారిని, ఆ గుడి ఎండోర్స్మెంట్ మేనేజర్ గారిని కూడా ఇక్కడ వీడియో తీసుకోవడానికి పర్మిషన్ అడిగి మా యూట్యూబ్ ఛానల్ కోసం, నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం, వ్యూవర్స్ కోసం ఈ వీడియోనైతే చాలా అద్భుతంగా తీసామండి. చూస్తున్నారు కదా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాము. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి, ఫుల్ చూసేయండి, ఓకేనండి. ఈ దేవాలయం ప్రాంగణంలోని అమ్మవారి చిత్రపటం ఎలా ఉందో చూడండి. అమ్మవారి రూపాలు ఇవన్నీ చాలా అద్భుతం కదా. ఇక్కడ చూస్తున్నారు కదండి, గాయత్రి దేవి అమ్మవారు ఉన్నారు, దర్శించుకోండి. మరియు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీకు వారానికి ఒకటో రెండో ఉంటాము అప్లోడ్, మీరు కూడా విజిట్ చేస్తూ ఉండండి. మా యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకంగా సబ్స్క్రైబ్ బటన్లో ఉంటుంది, వెతికితే మా ప్రొఫైల్ కనపడుతుంది. ఫుల్ వీడియోలు చూసేయండి, ఓకేనండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో